ఒక నిమిషం. ఇప్పుడు మీకు చంద్రబాబు గారి మీద కోపం, రాజకీయంగా నేను మళ్ళీ చెప్తున్నా, రాజకీయంగా ఆయన ఏదైనా మీరు ప్రశ్నించవచ్చు, నిలదీయచ్చు. మధ్యలో పోలీసులు ఏం చేశారండి? వాళ్ళ బట్టలు కూడా తీసి మీరేం చేసుకుంటారే? మీకు బట్టలు లేవా వేసుకుంటానికి? వాళ్ళవి కూడా తీసి మీరు తీసుకెళ్ళి వేసుకుంటారా? ఎందుకంత వాచాలత్వం ఎందుకు? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వ్యాఖ్యలు ఏంద్రా అంటే, ఎవరైతే పోలీస్ 3 సింహాలకి సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ పనిచేస్తున్నారో, ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి ఎవరైతే పర్సనల్ గా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నారో, నిన్న మీరు చూసినట్లయితే నిన్న చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించేదానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇతర నాయకులు కావచ్చు, భద్రతా వైఫల్యం. అదే కేసులో ఉన్నటువంటి నిందితులు, ఎవరైతే మర్డర్ కేసులో ఉన్నటువంటి నిందితులు, వాళ్ళ ఇంటికి ఎంతమంది బందోబస్తు పెట్టారో తెలుసా? కొన్ని వందల మందిని అక్కడ తీసుకెళ్లి వాళ్ళ ఇంటికి బందోబస్తు పెట్టారు. అంటే ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో, ఆ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే హత్య చేశారో వాళ్ళు ఆ జిల్లాలో ఉన్నటువంటి పరిటాల సునీత గారి బంధువులు కాబట్టి, లేకపోతే వాళ్ళ అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి, జరిగింది ఎంపీటీసీ ఎలక్షన్ లో జరిగిన గొడవల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చనిపోయాడు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి పోలీస్ శాఖ భద్రత కల్పించింది. అది కూడా ఎవరైతే ఆ మర్డర్ కేసులో ఉన్నటువంటి ముద్దాయిలకి కొన్ని వందల మందితో వాళ్ళ ఇంటి చుట్టూరు పోలీస్ శాఖ భద్రత కల్పించింది. మరి ఇది కరెక్ట్ అంటారా? ఈ రోజు ముద్దాయిలకి, దొంగలకి, ఎవరికైతే ముఠాకోరులకి, రౌడీజం చేసే వాళ్ళకి, హత్యలు చేసే వాళ్ళకి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కాబట్టి, లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేసి మీరు పోలీస్ శాఖ భద్రత ఇస్తుంటే, దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే వాసు యాదవ్ గారు ఆ విజువల్ చూడండి. అదేందండి, ఒక హెలిప్యాడ్, మాజీ సీఎం దాని దగ్గరికి అలా దూసుకెళ్తారా అక్కడికి? ఏంటి అసలు? మీకు చూస్తుంటే మీకు ఏదో అన్సివిలైజ్డ్ అట్మాస్ఫియర్ అక్కడ అంతా పూర్తిగా అనాగరికంగా కనిపిస్తుంది. అంటే అలా తీసుకెళ్ళేంతటి శిక్షణ మీరు ఎక్కడిస్తున్నారు వాళ్ళని? ఎందుకు ఆయన వచ్చింది పరామర్శకి, అది చేసుకొని వెళ్ళిపోవాలా? అక్కడ ఈ ప్రసంగాలు, ఈ బట్టలోడు తీయటాలు ఎందుకు? వేరే చోట చేసుకోండి. అక్కడ జనం ఏంట్రా అంటే, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడికి వచ్చింది. వాళ్ళని కంట్రోల్ చేయలేక ఉన్నారు అని అంటే 1100 మంది పోలీసులు అక్కడ కంట్రోల్ చేయలేనంత పరిస్థితిలో అంటే అసలు అక్కడ 1100 మంది ఉన్నారు. అసలు అంత భద్రత కల్పించారా? ఒక నిమిషం, విజయకరణ్ గారు మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాను. విజయకరణ్ గారు లెట్ మీ కంప్లీట్. మరి ఆ ప్రతిపక్షంలో ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలేంటి? నారా లోకేష్ గారు మాట్లాడిన మాటలేంటి? అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన మాటలేంటి? ఈ రోజు నిన్న సోషల్ మీడియాలో అంతా అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన మాటలు బీప్లేసుకొని వినాల్సి వస్తుంది. మరి సంఘ విద్రోహ శక్తులు అని సాక్షాత్తు అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే నారా లోకేష్ గారు పోలీస్ శాఖ గురించి ఏం మాట్లాడినారు అవన్నీ కూడా సోషల్ మీడియాలో మాట్లాడినారు. వేణు అన్న, మీరు మాట్లాడేటప్పుడు నేను ఇంక్వైరీ చేయలేదు. దయచేసి నేనేం చెప్తున్నాను అది బాగా వినండి. ఎవరైనా సరే ప్రతిపక్షాలకి మాట్లాడే హక్కునివ్వకుండా అధికార పక్షాల బూట్లు నాకుతుంటే ఖచ్చితంగా వాళ్ళ మీద శిక్ష వేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు నాయకుడు ఎట్లా మాట్లాడుతున్నాడో మనం కూడా అట్లానే మాట్లాడుతున్నాం. మీ నాయకుడు బట్టలు ఎప్పుడు తీస్తా అంటాడు, మీరు బూట్లు నాకడం అంటున్నారు. ఇది సభ్య సమాజంలో అంత దారుణంగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. మేము కానీ మీకు అడ్డుకుంటున్నట్టయితే మీరు ఒక కార్యక్రమం చేయలేరు. నాయకులు మాటలు ఎక్కడా కూడా పోలీసులు మీకు అన్ని అవకాశాలు ఇస్తున్నారు కాబట్టి మీరంతా చంపలేకపోతా ఉన్నారు. బూట్లు లాగేది ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు? లేకపోతే ఏ ప్రభుత్వం ప్రభుత్వంలో పోలీస్ అనేది లేకపోతే ఏ నాయకుడు కూడా రోడ్డు మీద తిరగలేడు. పోలీసుల్ని తక్కువ చేసి మాట్లాడటం తప్పు. కొంతమంది అత్యుత్సాహపరులు తప్పు చేసే వాళ్ళు ఉండొచ్చు. అంత మాత్రం ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని తిట్ల. మా నాయకులు కూడా ఎప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని తిట్ల. కొంతమంది ఎవరైతే
మీరు మాట్లాడినంత నీచమైన భాష పోలీసుల్ని ఎవరు మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు. మీలాగా సభ్య సమాజం తిట్టలేదు. ఎవరైతే తప్పుడు పనులు చేశారో వాళ్ళు మాత్రమే తిట్టారు. పోలీస్ శాఖని మీరు ప్రొడక్షన్ ఇవ్వకుండా బాధ్యత చేశాడా? మా పోలీసులు లేకుండా బాధ్యత చేశాడా? మీరు రాజకీయ ఓటర్పులు చేశారా? ఎందుకంటే తప్పుడు మీరు చేస్తే సరే వేణు మాట్లాడితే సొసైటీ అంతా సొసైటీ అంతా కూడా కరెక్ట్ గా ఉండాలి. వాసు యాదవ్ గారు, వేణు గారు మీతో మాట్లాడతారంట. ఎక్కడికి పోయినా జనం వస్తున్నారు, మా అభిమానులు వస్తున్నారు, మా కార్యకర్తలు వస్తున్నారు అంటున్నారు. మరి 5 సంవత్సరాలుగా జనాలు రాండి రాండి అని పిలిచినప్పుడు రచ్చబండ కార్యక్రమానికి ఎందుకు రాలేకపోయాడు? సంక్రాంతికి పెడతా, ఉగాదికి పెడతా, దసరాకి పెడతా అని రచ్చబండ కార్యక్రమం పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాడు. కానీ 5 సంవత్సరాలుగా ఏ రోజు ప్రజల కోరిక మేరకు నేను రచ్చబండకు వస్తున్నాను అని చెప్పాడు, రావడం లేదు, పోస్ట్ పోన్ చేసుకుంటా. అక్కడ చూపించాలి ప్రభుత్వంకి ఎంత వ్యతిరేకత ఉందో, అప్పుడు తెలిసి ఉంటుంది. ఆ రోజు పోకుండా ఈ రోజు ఏదో సంఘటనలు జరిగితే బయటకు వచ్చేసి మా కోసం ప్రజలు వస్తున్నారు, మా కోసం ప్రజలకు కార్యకర్తలు వస్తున్నారు, మా కోసం అభిమానులు వస్తున్నారు అనడం ఎంతవరకు కరెక్ట్? ఆ రోజు ప్రభుత్వం నడిపేటప్పుడు ప్రజల్లో కానీ వచ్చి ఉంటే ఆ రోజు ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఉందో ఎందుకు